ఇంకో డౌట్ అండి నాకు, ఇప్పుడు కృష్ణమూర్తి గారు అంత నిష్ణాతులు అయ్యారు, ఆ సమకాలికులు ఉంటారు కదా, కొంతమంది పడదు జ్యోతిష్కుల్లోనే ఇంకో ఎక్స్ట్రా టాలెంట్ చూపించేసరికి అది అబద్ధం అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ రామన్ గారు అప్పట్లో మరి పెద్ద పేరు, బివి రామన్ గారు, వీళ్ళిద్దరు విభేదించుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఈయన కవల పిల్లల తేడా ఎలా వచ్చింది, ఖచ్చితంగా తేడా ఉన్నది. కారణం ఏమిటని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు రామన్ గారిది. ఓకే, సరే, ఇంకా ఆయన ఏం చేశారంటే ఆయన సొంత పత్రిక పెట్టి ఆస్ట్రాలజీ అండ్ అదృష్ట, కృష్ణమూర్తి గారా? కృష్ణమూర్తి గారు అందులో ప్రచురించడం మొదలెట్టారు. అవన్నీ ఐ థింక్ వాళ్ళ చూశాను కొన్ని, అది వాళ్ళ అబ్బాయి గారి హరిహరన్ గారి దగ్గర ఉన్నాయి. రామన్ గారేమో ఒక పత్రిక నడిపేవాళ్ళు, ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ అని. ఈయన ఆస్ట్రాలజీ అండ్ అదృష్ట అని చెప్పి ఇప్పుడు 12 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇందులో 6వ వాల్యూము హోరరీ, అంటే పుట్టిన టైంతో సంబంధం లేకుండా కేవలం ప్రశ్నను అనుసరించి 1 నుంచి 249. ఇప్పుడు ప్రామాణిక గ్రంథాలంటే అవేనండి కృష్ణమూర్తి గారు రాసినవేనా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాసినవి? మంది రాశారు. వ్యక్తిగతంగా నేను మొదలు పెట్టాను, కానీ చాలా యావిగేషన్స్ అయిపోయి నాకే టైం దొరకదు. టీవీ ఛానల్స్ రిపోర్ట్స్ ఉంటాయి, కొంత సినిమాలకి వర్క్ చేస్తుంటాను. నేను రైటర్ని, పోయిట్ని, యాక్టర్ని కాబట్టి కొంచెం భగవంతుడి ఇచ్చిన 24 గంటలు సరిపో. నా ఉద్యోగం నాకు ఉన్నది, ఉద్యోగ ధర్మం ముందు నెరవేర్తించాలి. సో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే అది గ్రహించి కృష్ణమూర్తి గారు అవి కూడా అన్వయించి 2 ఓపిగ్గా ఇది 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 కేవలము సంఘ సేవ లేదా వ్యాపారము 2 అనను నేను. ఇలాంటివన్నీ రీసెర్చ్ చేయాలి. నేను చాలా జాగ్రత్తగా కొన్ని క్రిటికల్ కేసెస్ నేను డాక్యుమెంట్ చేస్తాను, చేసి వాళ్ళకి చెప్తాను. ఓకే, ఇది అండి ప్రిడిక్షను, అయిన తర్వాత చెప్పండి కరెక్ట్గా అయిందా, కృతజ్ఞతలు. కృష్ణమూర్తి గారికి జోహార్లు, నమస్కారం గురువు, పెద్ద గురువు గారు, భగవంతుడికి, మా గురువు గారికి. రాలేదు, కొంచెం తేడా వచ్చింది. ఎక్కడ తేడా వచ్చింది అంటే ఎక్కడికక్కడ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక శాస్త్రాన్ని చెప్పినప్పుడు మనుషుల్లో 100% పర్ఫెక్షన్ ఎట్లా ఉంటుందండి? భగవంతుడు ఒక్కడే పరిపూర్ణుడు, ఆయన తలుచుకుంటే కర్మలు గిర్మలు ఉఫ్ఫని ఎగిరిపోతాయి. కానీ మనుష్యుల ద్వారా కొంచెం మనం సహాయం చేయగలిగితే, అంటే ఆ ప్రశ్నలోంచి వాళ్ళు బయటపడగలిగితే, దాని ఇంటెన్సిటీ తగ్గించగలిగితే, అంటే వాళ్ళకి కొంత ఉపశమనం దొరికినట్టే. సో తేడా ఎక్కడొచ్చింది? ఓహో, అలా 2-3 నా విషయంలోనే ఒక మెసేజ్ రావాలి నాకు అనుకున్న టైం కన్నా ముందే వచ్చింది. అలా ఎలా వచ్చింది? అది అరేరే ఆలస్యం అవుతుంది కానీ. సో దాన్ని వితత్కరించుకొని నేను లెక్క వేస్తే ఓహో ఇక్కడ ఒక గ్యాప్ దొరికింది నాకు, అది డాక్యుమెంట్ చేసి పెట్టాను. ఓకే, ఇప్పుడు మీకు శ్రవణ నక్షత్రం చెప్పారు, ఏళ్ళు నడిచింది, మొన్నటిదాకా నడిచింది. మీకు ఆ 7.5 సంవత్సరాల్లో మీకు ఎలా అనిపించింది? అసలు పెద్ద తేడా రాలా. ఎందుకు? శనీశ్వరుడు ఏలినాడు శని, అంతే కదా. జన్మ నక్షత్రం వెనకాల 2.5, జన్మ నక్షత్రంలో 2.5, దాన్ని దాటిన తర్వాత 2.5, 7.5. కానీ మా కృష్ణమూర్తి గారి పద్ధతిలో ఆయన ఎవరి నక్షత్రం మీద ఆ ఫలితం ముందు వస్తుంది, తన ఫలితం తర్వాత. ఓకే, శనీశ్వరుడు గురుడి నక్షత్రం, సో ముందు గురువు ఇచ్చిన ఫలితాలు ఇచ్చాడు. గురువు ఎవరు? బేసికల్గా జాతకంలో ఎక్కడున్నాడండి గురువు అవన్నీ పక్కన పెట్టండి. గురువు అంటే సద్గురువు దత్తాత్రేయుడు. సో ఆ బాధల నుంచి దత్తాత్రేయుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అనుభవించేటట్టు చేశాడు. పెద్ద తేడా తెలియలే. అయితే ఉన్నాయి 2-3 ఉన్నాయండి. ఒకటి ఏలినాటి శని, 2వది కుజదోషము, 3 కాలసర్పదోషం. అవును, ఇవి ప్రధానంగా చర్చించేటివి. ఓకే, అయితే కొన్ని చోట్ల నేను కొన్ని గ్రంథాలు కృష్ణమూర్తి గారు మా ఫారంలో మేము దాటిన దాంట్లో ఈ 3 భయపడినంత ఫలితాలు అందరికీ రావట్లే. అవును, ప్రధానమైనవి అందరికీ రావట్ల. ఏమిటి అన్నది చేస్తే ఇందాక చెప్పినట్లు శనీశ్వరుడు ఎవరి నక్షత్రంలో సంచరిస్తున్నాడు, ఎవరి సబ్లో ఉన్నాడు, దాన్ని బట్టి ఫలితాలలో ఒక 70% వరకు క్లారిటీ వచ్చింది. 100% అని చెప్పను నేను, ఇంకా దాని మీద పరిశోధించాలి. బట్ స్టిల్ ప్రామాణికంగా నా అనుభవంతో, నా లెక్కలో ఏ గ్రహమైనా కేపీలో ఫండమెంటల్ ఎవరి నక్షత్రం మీద ఉన్నది, ఎవరి సబ్లో ఉన్నది. అంటే ఉదాహరణకి ఇల్లు ఉందండి, ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంది, అందులో నీళ్లు ఉన్నాయి కదా, అది నక్షత్రనాథుడు, ఆ నీళ్లు నీకు ఇవ్వాలి. కింద ట్యాప్ చెడిపోతే అది సబ్లాడు. ఓకే, నీళ్ళు వస్తాయా? నీళ్ళు ఉన్నాయి. అంటే మనం ఎంత చేసినా కూడా ఒక్కొక్కప్పుడు ఈ నక్షత్రాధిపతి, సబ్ ఉపాధిపతి, వీళ్ళిద్దరి టీం ఏదైతే ఉన్నదో ఆ టీం కాంబినేషన్ని అంత ఈజీగా మనం వెంటనే చెప్పలేం.
హడావిడిగా కుదరదు. ఓకే. వచ్చారు నా దగ్గర 50 మంది వెయిటింగు, ఫటాఫట్ చెప్పేసి వెళ్ళిపోతాము. ఇవి చాలామంది ఏమనుకుంటారంటేనండి, జ్యోతిష్యం అంటే ఇన్స్టెంట్ కాఫీ అనుకుంటారు. అలా కాదు, అది డికాషన్ కాఫీ. కొంచెం నిశ్చితంగా చూడాలి. ఓకే, నీకు ఆ రూపంగా పేరు డబ్బు రావచ్చు, 100 మంది వెయిటింగ్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలన్న ఉద్దేశంతో వచ్చారు. ఓకే. టేక్ యువర్ ఓన్ టైం. ఎలాగో ఫ్రీగా అయితే 99% ఎవరూ చెప్పరు. ఎంతో కొంత నువ్వు అనుకున్న తీసుకున్నప్పుడు దానికి సరైన న్యాయం చేయి. అవును. ఇప్పుడు అదేమి అప్లికేషన్ తీసుకుని స్టాంప్. కానీ సంచలనాల కోసం సంచలనమైన జ్యోతిషాలు చెప్తూ ఇలా కొంతమంది పేరు తెచ్చుకుంటున్నారు, సమాధానం పడిపోతున్నారు సోషల్ మీడియా యాక్టివ్ ఉన్న రోజుల్లో. ఇంత అవసరం అంటారా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, సప్లై అండ్ డిమాండ్ కాంబినేషన్. ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడ్డది, మన కష్టాలన్నీ ఫట్మని ఎగిరిపోవాలి. దాన్ని క్యాష్ చేసుకునేవాళ్ళు, అవకాశం చేసుకునేవాళ్ళు ఉంటారు. ఓకే. డిమాండ్ అండ్ సప్లై కాంబినేషన్. సో ఇందాక నేను పదే పదే ప్రస్తావిస్తున్నాను, ఆ నలుగురు దగ్గరికి లాయరు, డాక్టరు, పోలీసు వాడు, జ్యోతిష్యుడు, ఊరిని ఎవరన్నా వెళ్తారా? మన ఫ్రెండ్సో బంధువులు అయితే వెళ్తాం, అంతవరకే. పని కట్టుకొని వెళ్తామా? సో ఒక సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నించు. ఏ సొల్యూషన్ అండి? మానవ ప్రయత్నంతో కొంత నువ్వు ప్రికాషన్ ఇవ్వచ్చు. నాన్న, నీకు జీవితంలో లేదా వాళ్ళ ప్రశ్న, నీకు యాక్సిడెంట్స్ అయ్యే యోగం ఉన్నది, కనపడుతోంది, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ఓ హెల్మెట్ పెట్టుకుంటాడు, నెమ్మదిగా నడుపుతాడు, పడ్డా తక్కువలో పోతుంది. మనం అలా గైడ్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు సంచలనాలకో ఇంకో దానికో దేశంలో అదైపోతుంది. ఇక్కడ ఒక నేను క్లారిటీ ఇవ్వాలండి. పెద్ద ప్రశ్న, జ్యోతిష్యం వ్యక్తిగతమైనదా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా? దీన్ని ఏమంటారంటేనండి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నది వేరు, వ్యక్తిగతమైనటువంటి ఫార్ములాలు దానికి ఆపాదించడం వేరు, అవి వేరు. వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చాలా ఫేమస్. ఓకే. సో ఇప్పుడు చెప్తున్నవన్నీ నువ్వు రాష్ట్రంలో ఇది జరుగుతుంది, దేశంలో ఇది జరుగుతుంది, ప్రపంచంలో ఇది జరుగుతుంది అంటేనండి, శాస్త్ర పరిజ్ఞానం కన్నా నీ అనుష్ఠాన బలము, ఉపాసనా బలము, సాధనా బలం ఎక్కువ అవసరం. ఓకే. ఎందుకంటే యు ఆర్ హ్యాండ్లింగ్ విత్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. అవునా? అవును. సో అందుకని ఇప్పుడు ఎంతోమంది యోగులు ఇప్పటికీ ఉన్నారు. ఓకే. సో వాళ్ళందరూ హిమాలయ పర్వత సాణువుల్లో, వెంకటాద్రిలో, సహ్యాద్రి పర్వతాల్లో వారు దలుచుకుంటే ప్రపంచం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు, సమాజం యొక్క భవిష్యత్తు 5 నిమిషాల్లో చెప్పగలరు. వెంకటాద్రిలో కూడా ఉన్నారంటారా యోగులు? చాలామంది ఉన్నారండి. ఓకే. నేను మా నాన్నగారు 10వ తరగతిలో కొండ ఎక్కుతూ వెళ్ళినప్పుడు 3వ కొండ దగ్గర ఒక పులి మహర్షిగా మారి గుహల్లోకి వెళ్ళటం చూశాను నా కళ్ళారా. అట్లాగా? నేను నాన్న వెళ్ళి చూద్దామంటే పిచ్చి వేషాలు వేయకు, తేడా వస్తే రాయిగా మారిపోతావు, నోరు మూసుకొని పద, దూరం ఎవరో మహర్షి దర్శనం అయింది చాలు. ఓకే. సో అందుకని అట్లా మీరు అడిగిన దానికి సరే, ఇంకా ఎవరి వ్యక్తిగత పద్ధతులు వాళ్ళవి, సంచలనాల కోసమో ఇంకో దానికో కాకుండా. ఇప్పుడు కాలసర్పదోషం మీద మీ అబ్జర్వేషన్ ఏంటండి? కొంతమంది వ్యక్తులకి పని చేయదు అంటారు, కొంతమంది అంటే రకరకాల థీరీలు ఉన్నాయండి. ఇప్పుడు బేసిక్గా అనేది ఇందాక నేను చెప్పినట్లు సమాజము, దేశము వాటి మీద చెప్తుంటారు. దాన్ని యాక్చువల్గా ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, దాని ఫార్ములా వేరు. లెట్ మీ బీ వెరీ క్లియర్. ఇందాక మనం పరాశరము, కృష్ణమూర్తి ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలకి, వాళ్ళ బాధలకి సంబంధించింది, అంటే వాళ్ళ జీవితాలకు సంబంధించింది. ముండేన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఓకే. దానిలో ఉన్న ఫార్ములాలు వేరు. సో దానికి దీనికి మిక్స్ చేస్తే డెఫినెట్గా ఫలితాల అంచనాలో తేడా ఉంటుంది. అలా చేయటం వల్ల జ్యోతిష్య శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. దాని అర్థం ఏమిటండి, మన పరిధులు ఎంతవరకు అంతవరకే ఉండాలి, అంతేగాని నేను ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుంది చెప్పేస్తాను అంటే, మహానుభావులు నిజంగా చెప్పగలిగిన వాళ్ళు మౌనంగా ఉంటారు, ఎక్కువ ఏం మాట్లాడేవాళ్ళు. వాళ్ళు చేసే స్పిరిచువల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎంతోమంది స్పిరిచువల్ ప్రాసెసెస్ ఉండబట్టే దేశం నిలబడుతోంది, ధర్మం ఇంకా ఉన్నది, అదే తగ్గింది కానీ అయినప్పటికీ మానవత్వము, ధర్మము, శౌచము ఇవన్నీ నిలబడి ఉన్నాయి ఇటువంటి మహనీయుల వల్ల.